వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ మొదటి జాబితాలో 47 మంది యువతకు, 28 మంది మహిళలకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు, 57 మంది ఓబీసీలకు సీట్లు దక్కాయి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు కూడా సీట్లు దక్కాయి. అసెంబ్లీలో 14 లోక్సభ స్థానాలకు గాను 11 స్థానాలను అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇక అస్సాం సీఎం శరభానంద సోనోవాల్ కూడా దిబ్రూగఢ్లో లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇక బెంగాల్ నుంచి 20, మధ్యప్రదేశ్ నుంచి 24, గుజరాత్ నుంచి 15, రాజస్థాన్ నుంచి 15, కేరళ నుంచి 12, తెలంగాణ నుంచి 9, అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 11 సీట్ల చొప్పున ఢిల్లీ నుంచి 5 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఇక వారణాసి నుంచి ప్రధాని మోదీ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, త్రిశూర నుంచి సురేష్ గోపి, గాంధీనగర్ నుంచి అమిత్ షా, విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్కు టికెట్లు ఖరారయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్సభ స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి పోటీ నుంచి చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. విడుదల చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ 195 స్థానాలకు గాను అందులో ప్రధానంగా చూసుకున్నప్పటికీ తెలంగాణ నుంచి 17 పార్లమెంట్ స్థానాలకు గాను 9 పార్లమెంట్ స్థానాలను అనౌన్స్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దీంట్లో ఈసారి మరొకసారి వారణాసి నుంచి ప్రధానమంత్రి మోదీ పోటీ చేయబోతా ఉన్నారు. లక్నో నుంచి రాజ్నాథ్, అదేవిధంగా గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయబోతా ఉన్నారు. ఈ 195 స్థానాలకు గాను ఇందులో ఈసారి తొలి జాబితాలో 34 మంది మంత్రులకు, అదేవిధంగా 2 మాజీ సీఎంలతో పాటుగా 28 మంది మహిళలతో పాటుగా 47 మంది యువతకు, అదేవిధంగా 27 మంది ఎస్సీలతో పాటుగా ఓబీసీలు 57 మందికి కూడా సీట్ డిక్లేర్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం దాదాపు 195 స్థానాలకు గాను తొలి జాబితా విడుదల చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక తెలంగాణ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మనం మొదటగా చూసుకున్నప్పటికీ సిట్టింగ్లుగా ఉన్నటువంటి 3 సీట్లు ఖరారు చేస్తూ డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటగా కరీంనగర్ నుంచి బండి సంజయ్ని యథావిధిగా మళ్ళీ అదే పోటీ నుంచి చేయబోతా ఉన్నారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి పోటీలో ఉండబోతా ఉన్నారు. ఇక అదేవిధంగా కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి పోటీలో ఉన్నారు. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భువనగిరి నుంచి మనం చూసుకున్నట్లయితే బూర నరసయ్య గౌడ్ మనకు పోటీలో ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి, అంటే మొదటి నుంచి కూడా ఒక చర్చ సాగుతూ ఉంది, ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయబోతారు అన్నటువంటి వార్తలకు. సో మల్కాజ్గిరి టికెట్ను ఈటల రాజేందర్కి అయితే కేటాయించడం జరిగింది. చేవెళ్లకు సంబంధించి మనం చూసుకుంటే చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించి మనం చూస్తే కొండా విశ్వేశ్వర రెడ్డికి టికెట్ అయితే ఖరారు చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక అదేవిధంగా జహీరాబాద్కి సంబంధించి బీబీ పటేల్కి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. హైదరాబాద్కి సంబంధించి మాధవీలతకి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. నాగర్ కర్నూలుకి సంబంధించి భరత్కి టికెట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. మొత్తం 17 స్థానాలకు గాను 9 స్థానాల్లో టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఇంకో 8 మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ లో ఉన్నటువంటి వాటిలో కూడా 2వ జాబితాలో విడుదల చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 400 సీట్లతో ఖచ్చితంగా బీజేపీ గెలుపు దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మిగతా రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా అభ్యర్థులకు సంబంధించి పలు ప్రాంతాలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిక్లరేషన్ అయితే ఇచ్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి 5, మరికొన్ని రాష్ట్రాల్లో 1, 2గా కూడా సీట్లు అయితే డిక్లేర్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దీంట్లో యువతకి ఈసారి పెద్ద ఎత్తున కూడా బీజేపీ అవకాశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 47 మందికి సిట్టింగ్లకి కేటాయింపుడు ఏదైతే సిట్టింగ్ సీట్లను కేటాయించడం జరిగింది. అందులో ఎస్సీలకు సంబంధించి కూడా, అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా 17, 18 అండ్ దాంతోపాటుగా 27 స్థానాలను కూడా కేటాయింపులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక మహిళలకు కూడా బీజేపీ పెద్దపీఠం వేస్తూ దాదాపుగా కూడా 28 మంది మహిళలకు కూడా ఈసారి సీట్ డిక్లరేషన్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అండ్ మనం చూస్తే కొన్ని స్థానాలకు జమ్మూలో 2 స్థానాలు అండ్ అరుణాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్టయితే 1 ప్రాంతం అండ్ తెలంగాణలో 9 అండ్ అదేవిధంగా రాజస్థాన్లో 15, కేరళలో 12తో పాటుగా అస్సాంలో 11, ఛత్తీస్గఢ్ 11, గోవా 1, త్రిపుర 1 అండ్ అదేవిధంగా
గుజరాత్లో 15 అండ్ ఉత్తరప్రదేశ్లో 51 స్థానాలను దాదాపు అంటే 195 స్థానాలను మాత్రం తొలి జాబితాలో బీజేపీ కేంద్ర నాయకత్వం అయితే విడుదల చేసిన సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఇక ఈ స్థానాలకు సంబంధించి అదేవిధంగా అంటే ఈ 9 స్థానాలు ఏవైతే తెలంగాణలో ఉన్నటువంటి 9 స్థానాలకు సంబంధించి మోదీ టూర్ కూడా ఉండబోతా ఉంది. మార్చి మాసంలోనే దాదాపుగా కూడా దాదాపు 5 రోజుల పాటు టూర్ అయితే కొనసాగబోతా ఉంది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ అన్ని రాష్ట్రాలపై యథావిధ ఫోకస్ అయితే కొంత పెంచింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ కూడా యథావిధిగా దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా కూడా ప్రజలలో పెద్ద ఎత్తున కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేసినటువంటి యాత్ర కొంత ఇంపాక్ట్ అయితే చూపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో బీజేపీని మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక బీజేపీ పుంజుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా పలు రాష్ట్రాలకు కావాల్సిన డెవలప్మెంట్ కావచ్చు, గతంలో పెండింగ్ గా ఉన్నటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా మోదీ చేయబోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా చూసుకుంటే తెలంగాణకు దాదాపుగా కూడా 6,697 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతా ఉన్నారు. వరుసగా మార్చి మాసంలోనే ఇటు 4, 5వ తారీఖు అదేవిధంగా 15, 16, 17 తేదీలలో కూడా తెలంగాణలో టూర్ ఉండబోతా ఉంది. ఈ టూర్లో భాగంగానే పలు శంకుస్థాపనలు కూడా చేయబోతా ఉన్నారు. ప్రధానంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మన తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్కి సంబంధించినటువంటి 17 ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా బీజేపీ ఫుల్ ఫోకస్డ్గా పనిచేయబోతా ఉంది. అండ్ దాంతోపాటుగా గెలిచేటువంటి వ్యక్తులకు సంబంధించి ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఖచ్చితంగా కూడా ఆ పార్లమెంట్ సీట్ తమది, ఖచ్చితంగా కూడా మేము గెలుస్తాము అన్నటువంటి ఏదైతే స్కోప్తో ఉన్నారో అండ్ దాంతోపాటుగా బలంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఎగ్జాంపుల్ బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బూర నరసింహ గౌడ్ కావచ్చు, ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర రెడ్డి, బీబీ పటేల్ అండ్ మాధవీలతతో పాటుగా భరత్కి అయితే ఎవరైతే గెలుస్తారు బలమైనటువంటి అభ్యర్థులుగా గెలుస్తారు, ఖచ్చితంగా వీళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి తొలి జాబితాను అయితే బీజేపీ మొదటి లిస్టులో రిలీజ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక రెండో జాబితాకు సంబంధించినటువంటి చర్చను కూడా తొందరలోనే తెరపైకి తీసుకొస్తాము అనేది కూడా బీజేపీ నాయకత్వం చెప్తా ఉంది. ఢిల్లీ వేదికగా కూడా దీని యొక్క ఏదైతే సీట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా 102 లేదా 125 వరకే సీట్లు కేటాయిస్తారు అన్నటువంటి ఆలోచన లేదు. బట్ 150 దాటదు అనుకున్నాం. బట్ 195కి అయితే చేరిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. 195 స్థానాలకు గాను గెలిచి ఖచ్చితంగా గెలుపు దిశగా ఉన్నటువంటి రేసు గుర్రాలనే కేటాయించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. యథావిధిగా మన పార్లమెంట్ స్థానాల్లో మన 9 స్థానాల్లో కూడా ఆల్మోస్ట్ గెలుపు దిశగా ఉన్నటువంటి వ్యక్తులకే సీట్లు కేటాయించడం జరిగింది. బీజేపీ ఫోకస్ అంతా కూడా ఖచ్చితంగా కూడా సెంట్రల్లో అధికారంలోకి రావాలి అన్నటువంటి ఆలోచనతో బీజేపీ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ 9 స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ఉన్నటువంటి సమయాల్లో ఫోకస్ అయితే పెంచబోతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. వరుణ్, ప్రణయ్, చూసుకున్నట్టయితే ఆశోకుల పరిస్థితి చాలా మంది కూడా ఇప్పుడు బీజేపీకి క్యూ కడుతున్నారు. రానున్న 2-3 రోజులు కూడా బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది నేతలు బీజేపీలోకి వెళ్తున్నట్లు తెలుస్తా ఉంది. సో ఆశోకుల పరిస్థితి ఏంటి అసలు? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వరుణ్. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ లో నుంచి కూడా చాలా మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సీటు ఆశిస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. సో కొందరు గెలిచినటువంటి అభ్యర్థులు కూడా కొంత ఫోకస్ అటువైపు మరలుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఫోకస్ అంతా కూడా బీజేపీ వైపు చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తమకు సీటు కేటాయిస్తే ఖచ్చితంగా కూడా మేము గెలుస్తాము అన్నటువంటి దిశగా కూడా చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంత మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏవైతే బ్యాలెన్స్డ్ గా ఉన్నటువంటి 8 స్థానాలకు గాను ఈ 8 స్థానాలలో కూడా అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఎవరైనా ఇంకా పార్టీని మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీని వీడి అండ్ బీజేపీలో చేరేటువంటి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నాయి. కనుక ఆ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏమైనా కేటాయిస్తారా అన్నటువంటి ఆలోచనలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తా ఉన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ జోస్ పెరుగుతా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ వైపు కూడా చాలా మంది నేతలు బీఆర్ఎస్ నుంచి చాలా అంటే ఇటు ఫస్ట్ కేటర్ కావచ్చు, సెకండ్ కేటర్ నేతలంతా కూడా ఫోకస్ అయితే కొంత కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. సో మరికొందరు పార్లమెంట్ వైపు వెళ్ళాలి, పార్లమెంట్ లో నిలబడాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా పార్లమెంట్ వైపు ఆలోచించేటువంటి నేతలు కూడా కొందరు ఉన్నారు. సో ఆ నేతల కోసమే ఈ 8 సీట్లను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా వచ్చేటువంటి ఆ 8 మంది నేతలకు సంబంధించినటువంటి నేపథ్యంలో మన ఆల్రెడీ క్యూ లైన్ లో ఉంది కనుక ఆ క్యూ లైన్ కి సంబంధించిన నేతలు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు కనుక వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కనుక వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కోసమే సపరేట్ గా కూడా 8 స్థానాలు ఆగాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వేరే రాష్ట్రాలలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అంటే వేరే పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలు కావచ్చు, లేదా ఓడిపోయినటువంటి నేతలు కావచ్చు, లేదా ఇంకా బీజేపీ వైపు రావాలనుకున్నటువంటి నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఫోకస్ అంతా కూడా బీజేపీ వైపు మరలుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో బీజేపీ చేస్తున్నటువంటి కొన్ని వ్యూహాత్మకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, కొంత ముందు విజన్ తో చేస్తున్నటువంటి కార్యక్రమాల నేపథ్యంలో కూడా కొంత ఫోకస్ అంతా కూడా బీజేపీ వైపు మరలుతున్న అవకాశాలు అయితే ఎక్కువ కనబడతా ఉన్నాయి. వరుణ్,
అయితే ఎక్కువగా చూసుకున్నది ఎప్పుడెప్పుడు అని ఆశిస్తున్న లోక్సభ స్థానాలకు గాను 190 స్థానాలకైతే బీజేపీ అయితే ఎట్టకేలకైతే ఖరారు చేసింది. మరికొన్ని రోజుల్లో అంటే ఎప్పుడు మళ్ళీ సెకండ్ లిస్ట్ వచ్చే ఆలోచనలో బీజేపీ పెట్టింది. అదేవిధంగా ఫస్ట్ లిస్ట్ ఆల్రెడీ వదిలేసింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఎలాంటి వ్యూహాలు లక్ష్యాలతో ఇప్పటి నుండి బీజేపీ వెళ్తుంది ముందుకి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే 195 స్థానాలు దేశవ్యాప్తంగా రిలీజ్ చేసినటువంటి స్థానాలకు గాను ఖచ్చితంగా మరికొంత ఫోకస్ అయితే పెంచబోతుంది అని చెప్పుకోవాలి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే గతంలో పెండింగ్ గా ఉన్నటువంటి పనులు కావచ్చు, ఇంకా రాష్ట్రాలకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆమోదాలు కావచ్చు, లేదంటే పథకాలు కావచ్చు, ఇంకా కొన్ని డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు. ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూసుకున్నప్పటికీ కాజ్పేట్ రైల్వే కోచ్ కి సంబంధించినటువంటిది శంకుస్థాపన ఆ విధంగానే ఆగిపోయింది. లేదా టెక్స్టైల్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆగిపోయాయి. అంతేకాకుండా గిరిజన కళాశాలకు సంబంధించిన దాంట్లో ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఆగినటువంటి సిచ్యువేషన్స్ తెలంగాణలో ఉన్నాయి. సో దాంతోపాటుగా నేషనల్ ప్రాజెక్ట్ అయినటువంటి తెలంగాణకు రావాల్సిన నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. సో గత ప్రభుత్వంతో కొంత విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆగినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో కొంత ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కనుక ఖచ్చితంగా బీజేపీకి అవసరం కనుక ప్రతి రాష్ట్రాన్నిపై కూడా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఒకవైపు మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఫామ్ అయి ఉంది కనుక ఈ 17 స్థానాలకు గాను స్పెషల్ ఫోకస్ బీజేపీ ఇంకా ఎక్కువగానే చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ 17 స్థానాల్లో ఖచ్చితంగా గెలిపే దిశగా కూడా బీజేపీ ప్రయత్నాలు ఉండబోతా ఉంటాయి. ఎందుకంటే ఈ నెల రోజుల వ్యవధిలో అంటే కేవలం మనం చూసుకుంటే మార్చి మాసంలోనే దాదాపు 5 నుంచి 6 సార్లు మోదీ పర్యటన తెలంగాణలో ఉంది. సో ఈ నెల రోజుల గడువులోనే 5 పర్యటనలు అంటే దాదాపుగా కూడా పెద్ద ఎత్తున కూడా మొబిలైజ్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. అంతేకాకుండా బీజేపీలో ఇంకా కొత్త నాయకత్వాన్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. అండ్ యువతకు కూడా అవకాశాలు కల్పించేటువంటి బీజేపీ అన్నటువంటి పేరు రావాలి అని యువతకు కూడా ఈసారి సీట్లు కేటాయించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీతో పాటుగా మహిళలకు అండ్ యువతకు కూడా ప్రత్యేకంగా సీట్లు కేటాయించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇందులో అంటే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా కూడా ఎవరిని ఎక్కడ క్యాచ్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో బీజేపీ ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఈ దిశగానే కూడా రెండో లిస్ట్ అంటే మరొక 10 నుంచి 15 రోజుల లోపే రెండో లిస్టును కూడా విడుదల చేస్తాము అనేది బీజేపీ వాదన కనబడతా ఉంది. సో ఈ లిస్ట్ రిలీజ్ అయ్యే లోపు కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా కొంత గ్రాఫ్ పెంచే విధంగా బీజేపీ ముందుకెళ్తుందనే కనబడతా ఉంది. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. బ్రేకింగ్ చూస్తున్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్సభ స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ మొదటి జాబితాలో 47 మంది యువతకు, 28 మంది మహిళలకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు, 57 మంది ఓబీసీలకు సీట్లు దక్కాయి. ఇక 2 మాజీ ముఖ్యమంత్రులకు కూడా సీట్లు దక్కాయి. అసోంలోని 14 లోక్సభ స్థానాలకు గాను 11 స్థానాల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అసోం సీఎం శబరానంద సోనోవాల్ కూడా దిబ్రూషూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇక బెంగాల్ నుంచి 20, మధ్యప్రదేశ్ నుండి 24, గుజరాత్ నుండి 15, రాజస్థాన్ నుంచి 15, కేరళ నుంచి 12, తెలంగాణ నుంచి 9, అస్సోం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి 11 సీట్ల చొప్పున ఢిల్లీ నుంచి 5 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇక వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, త్రిశూర నుంచి సురేష్ గోపి, గాంధీనగర్ నుంచి అమిత్ షా, విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ కు టికెట్లు ఖరారయ్యాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ మొదటి జాబితాలో 47 మంది యువతకు, 28 మంది మహిళలకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు, 57 మంది ఓబీసీలకు సీట్లు దక్కాయి. 2 మాజీ ముఖ్యమంత్రులకు కూడా సీట్లు దక్కాయి. అసెంబ్లీలోని 14 లోక్సభ స్థానాలకు గాను 11 స్థానాలు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అసోం సీఎం శబరానంద సోనోవాల్ కూడా దిబ్రూగఢ్లో లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇక బెంగాల్ నుంచి 20, మధ్యప్రదేశ్ నుంచి 24, గుజరాత్ నుండి 15, రాజస్థాన్ నుంచి 15, కేరళ నుంచి 12, తెలంగాణ నుంచి 9, అస్సోం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 11 సీట్ల చొప్పున ఢిల్లీ నుంచి 5 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇక వారణాసి నుంచి ప్రధాని మోదీ, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, త్రిశూర నుంచి సురేష్ గోపి, గాంధీనగర్ నుంచి అమిత్ షా, విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్కు టికెట్లు ఖరారయ్యాయి.